long are living in peace. వరల్డ్ వార్ 3 గురించి మాట్లాడుకుంటున్నాం. సిచ్యువేషన్ మరీ సీరియస్ అయితే మాత్రం మనకి రిటర్న్ హోమ్ అలర్ట్ కూడా ఎమర్జెన్సీ ప్లాన్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి ఉండాలని. ఏం చేస్తే మనం సేఫ్ గా ఉంటాం. వార్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు ఎఫెక్ట్ అవుతారంటే అసలు వార్ రావడం నిజమా? Germany is preparing for war. Each and every point is very important. Europe is preparing for the worst case scenario. హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఐఎమ్ అగైన్ మేకింగ్ ఎ వీడియో అండి. మీరు అందరు thumbnail చూసే ఉంటారు కదా, మీకు అర్థమైపోయింది కదా వార్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు వీడియోలో అయితే. Don't think that we are in a war, but we are no longer living in peace. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్ అనమాట. అండ్ ఈ వీడియో అయితే నేను ఎవరిని ప్యానిక్ చేయడానికి అయితే తీయట్లేదండి. జస్ట్ ప్రిపరేటరీ లాగా ఏం జరుగుతుంది, ఒకవేళ వారు వస్తే ఏం జరగబోతుంది అనేది ఒక జస్ట్ అందరు తెలుసుకుంటారు, కొంచెం ప్యానిక్ అవ్వకుండా ఉంటారు అనడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఆల్సో నాకు చాలా రిక్వెస్ట్ వచ్చాయి. ఇప్పుడు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వస్తున్నారు కదా, అందరికీ న్యూస్లో వార్ అని చెప్పడం వల్ల కొంచెం టెన్షన్ అవుతున్నట్టున్నారు. సో అలా మీరేం టెన్షన్ పడొద్దు అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఆల్ ద పేరెంట్స్ వర్ ఆస్కింగ్ మీ, ఇక్కడ ఉన్నారు కదా ఏమైనా ఎఫెక్ట్ ఉందా వస్తుందా అని చెప్పేసి. సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి, బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఒక పాయింట్ తెలిసి ఇంకో పాయింట్ తెలియకపోతే అయితే బాగోదు కదా. సో అందుకని అన్ని పాయింట్స్ అయితే తెలుసుకోండి. సింపుల్ వీడియోనే, అంత లెంతీగా అయితే ఏం చేయను. సో ఈరోజు వీడియోలో అయితే మనం మెయిన్లీ అసలు వార్ రావడం నిజమా కాదా, అండ్ వస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది జర్మనీ మీద అండ్ ఆల్సో స్టూడెంట్స్ మీద. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎలా ఏమైనా ఇబ్బంది పడతారా, వాళ్ళకి ఏమైనా చేంజెస్ ఉంటాయా వాళ్ళ స్టడీస్లో ఇలాంటివి, అండ్ ఆల్సో ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా, ఒకవేళ వార్ వస్తే మనం ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి మనల్ని మనం అనే వాటి మీద మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. సో ఫస్ట్ వార్ రావడం గురించి మనం మాట్లాడుకుందాం, అది నిజమా కాదా అనేది. సో వార్ రావడం నిజమా కాదా అంటే అది 50-50% అండి. మనమైతే చెప్పలేం ఖచ్చితంగా వార్ వస్తుంది లేకపోతే రాదని. ఇండియాలో కూడా చెప్తుంటారు కదా, మన అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా ఎప్పుడైనా వార్ చేస్తుంది లేదా చేయకపోవచ్చు అని చెప్పి. అలానే ఇక్కడ కూడా ఏ టైంలో అయినా వార్ రావచ్చు రాకపోవచ్చు. సో ఇది 50-50 ఛాన్సెస్ అనమాట. సో ఇప్పుడుండే సిచ్యువేషన్స్ బేస్ చేసుకుంటే మనకి మేబీ రావచ్చు అనే ఛాన్సెస్ ఎక్కువ. Germany is preparing for war. That the Germans are worried about the Ukrainian front lines collapsing. And if they do, what will Putin do next? Not only will he take Ukraine, NATO countries like Germany should have a plan just in case, because you never quite know what's going on here, do you? మనకి వరల్డ్ వార్ 2 తర్వాత ఎస్పెషల్లీ అన్ని కంట్రీస్ కొంచెం పీస్ఫుల్గా కూర్చున్నాయి. బట్ ఇప్పుడైతే రీసెంట్గా మనకి ఉక్రెయిన్ రష్యా వార్ గురించి తెలిసిందే కదా, అప్పటి నుంచి అన్ని జియో పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిపోయింది అనమాట అది. సో ఇప్పుడు ఆ వార్ పక్కన పెట్టి ఇంకా వరల్డ్ వార్ 3 గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు వరల్డ్ వార్ 3కి జర్మనీ వార్కి సంబంధం ఏముంది అని అనుకోకండి. జస్ట్ ఇది జర్మనీ కూడా వన్ ఆఫ్ ది నేటో కంట్రీ కదా, జర్మనీ దగ్గరికి వచ్చారంటే నేటో కంట్రీస్ అన్నీ కూడా ఫైట్ చేయాలి కాబట్టి. సో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ విల్ గో టు వరల్డ్ కాబట్టి మనకి వరల్డ్ వార్ 3 అని అందరూ అంటున్నారనమాట. సో ఇప్పుడు అప్పటి నుంచి జర్మనీ అనేది చాలా పీస్ఫుల్గా ఉందండి. సో తన వెపన్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళు పీస్ హౌసెస్లో పెట్టుకొని మిలిటరీ మీద కూడా అంత పెద్దగా ఏం ఇన్వెస్ట్ చేయకుండా అలా ఉండిపోయారనమాట. బట్ ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ గెలిచాడు కదా, ట్రంప్ గెలిచిన తర్వాత మనకి గోల్డ్ ప్రైసెస్ ఎలా అప్ అండ్ డౌన్ జరుగుతున్నాయో ఈ వార్ గురించి కూడా డిస్కషన్స్ అలానే అప్ అండ్ డౌన్ జరుగుతున్నాయి అనమాట. సో అలా జరుగుతున్న టైంలోనే జర్మనీకి ఏమైందంటే ఫండింగ్స్ ఏవైతే ఉన్నాయో ట్రంప్ వచ్చేసి యుఎస్ నుంచే మేము ఎక్కువ ఫండింగ్స్ ఇస్తున్నాము, సో మ్యాన్ పవర్ కూడా మాదే ఎక్కువ ఉంది, యూరోపియన్ కంట్రీ అన్నీ కూడా కరెక్ట్గా మాకు కూడా ఈక్వల్గా కాంట్రిబ్యూషన్ కావాలి, ఆల్సో మ్యాన్ పవర్ కూడా ఈక్వల్గా ఉండాలి, అప్పుడే నేను సపోర్ట్ చేస్తాను, యుఎస్ నుంచి సపోర్ట్ ఉంటుంది అని చెప్పి ట్రంప్ చెప్పారనమాట. సో అప్పటి నుంచి
కొంచెం ఈ రష్యా వచ్చి జర్మనీ మీద అటాక్ చేస్తుందేమో అని చెప్పేసి కొంచెం స్ట్రాంగ్గా అందరు నమ్ముతున్నారనమాట. అండ్ ఈవెన్ జర్మనీలో కూడా జర్మన్ గవర్నమెంట్ అనేవాళ్ళు అనౌన్స్ చేశారు, ఎనీ టైమ్ ఎనీథింగ్ మైట్ హ్యాపెన్, సో బీ ప్రిపేర్డ్ అన్నట్టు. సో అప్పటి నుంచి వాళ్ళు కిట్స్ ఉంటాయి కదా, ఒక 2 to 3 days సర్వైవ్ అవ్వడానికి కిట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోమని చెప్పారు. Europe is preparing for the worst case scenario with bunkers and survival kits for its people. And France is the latest country to join this club. It is working on a survival manual. This is a bit like a guide. It will tell people how they can protect themselves in the face of an imminent threat like war. అండ్ ఆల్సో కొంచెం కాషియస్గా ఉండండి, అన్ని న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి అని కూడా చెప్పారనమాట. సో ట్రంప్ అలా చెప్పడం వల్ల రష్యాకి ఇప్పుడు కొంచెం ఛాన్స్ దొరికినట్టు అనమాట. సో వాళ్ళకి ఎప్పటి నుంచో యూరోప్ని కూడా లీడ్ చేయాలని ఒక ఉద్దేశం అయితే ఉంది కదా. సో వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారేమో అన్న ఆ భయంతో ఇప్పుడు జర్మనీ కూడా కంప్లీట్గా మిలిటరీ పవర్ని అయితే పెంచేసిందండి, మ్యాన్ పవర్ని. ఆల్సో అన్లిమిటెడ్ ఫండింగ్ కూడా పెట్టేశారు. బట్ ఇక్కడైతే మనకి ఒక పాయింట్ అనమాట. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే అందరూ అనుకోవడం రష్యా ఇప్పటి వరకు వార్ చేసింది కాబట్టి దే మైట్ హ్యావ్ గాట్ టైర్డ్ అండ్ దే మైట్ హ్యావ్ ఆల్రెడీ లాస్ట్ సో మచ్ వెపన్ అండ్ మ్యాన్ పవర్. సో ఇప్పుడు రాకపోవచ్చు అగైన్ వార్. వాళ్ళు అంత ఛాన్స్ తీసుకొని పెద్ద కంట్రీస్, బికాజ్ నేటో సపోర్ట్ ఉంది కదా, నేటో అంటే ఒక్క కంట్రీ కాదు కదా, చాలా కంట్రీస్ ఉన్నాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అగైన్ వార్ చేయడానికి రాకపోవచ్చు అని కూడా అందరూ అనుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇది 50-50 ఛాన్సెస్ అనమాట. అండ్ ఆల్సో మనకి జర్మనీలో చాలా పెద్ద డిబేట్ కూడా జరుగుతుందండి. మీరు కొరియా ఇట్లాంటి ప్లేసెస్లో చూసుంటారు. ఎవ్రీ మ్యాన్ ఇన్ ద కంట్రీ ఖచ్చితంగా వాళ్ళు ఎంగేజ్లో ఉన్నప్పుడు మిలిటరీలో అయితే సర్వ్ చేయాలన్నమాట. అలానే జర్మనీలో కూడా మేల్ పర్సన్స్, యంగ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఖచ్చితంగా మిలిటరీకి కాంట్రిబ్యూట్ చేయాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి అని కూడా అనుకుంటున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్ అనమాట. సో మనకి రిస్క్ లెవెల్ ఎక్కువ ఉంది అనుకుంటే ఖచ్చితంగా అయితే తీసుకెళ్తారనమాట మెన్ అందరినీ. సో ఇవన్నీ ఇప్పుడు జరుగుతాయని కాదు, జస్ట్ ఇన్ కేస్ వస్తే మాత్రమే, మీరేం ప్యానిక్ అవ్వద్దు ఇలాంటివి చెప్పినప్పుడు మాత్రం. జస్ట్ నేను ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఆల్సో వాట్ ఎవర్ ఐ నో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్స్ ఇట్. సో ఇదంతా ఇలా ఉండగా మనకి మెయిన్ కావాల్సింది ఏంటి అంటే, మనకి ఇండియా నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు కదా, ఇండియా నుంచి అనే కాదు ఇంటర్నేషనల్లీ స్టూడెంట్స్ జర్మనీకి వస్తారు చదువుకోవడానికి. అండ్ నాట్ ఓన్లీ జర్మనీ, యూరోపియన్ కంట్రీస్, ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీస్ అన్నిటికీ వస్తారు కదా చదువుకోవడానికి. సో వాళ్ళకి ఈ వార్ అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అండ్ దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో అందరికీ తెలిసిందే కదండి, మనకి ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ జరిగినప్పుడు మన ఇండియన్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ పీపుల్ ఎలా ఎఫెక్ట్ అయ్యారో, అక్కడ ఉండిపోయి ఫుడ్ లేక, కొంచెం అక్కడ ఉండడానికి ప్లేస్ లేక, భయంతో అలా కొంచెం ఎక్కడైనా ఆ ప్లేస్ అనే కాదు, ఏ ప్లేస్ అయినా సరే మనకి కొంచెం అలాగే ఉంటుంది వార్ రీజియన్స్లో. బట్ మోస్ట్లీ వాళ్ళు ఎఫెక్ట్ చేసే ఏరియాస్ ఏంటంటే డైరెక్ట్లీ మనకి మిలిటరీ బేసెస్ ఉండే ఏరియాస్, ఆల్సో కొన్ని మేజర్ సిటీస్, ఆర్కిటెక్చర్ ఇట్లాంటివన్నీ పాడు చేస్తారు కదా, అలాంటివన్నీ ఎక్కడైతే ఉంటాయో అలాంటి ప్లేసెస్లోనే ఎఫెక్ట్ చేస్తారు. కాబట్టి స్టూడెంట్స్కి అంత ఎఫెక్ట్ ఏం ఉండదండి. సో ఎవరైనా, దట్ కుడ్ బి ఇంటర్నేషనల్ పీపుల్ ఆర్ ఇండియన్ ఎస్పెషల్లీ. సో మనకి మెయిన్ ఎఫెక్ట్స్ ఏంటంటే, మనం ఇక్కడుండి యూనివర్సిటీస్లో చదువుతున్నా, జాబ్స్ ఏవైనా చేస్తున్నా యూనివర్సిటీస్ అన్నీ షట్ డౌన్ అయిపోతాయండి. అండ్ ఆల్సో టెంపరీగా మనకి ఈ ఫండింగ్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది. ఎవరైనా పిహెచ్డీస్ చేస్తున్నా, లేకపోతే ఈ ఎరాస్మస్ ప్రోగ్రామ్స్ విత్ స్కాలర్షిప్స్ ఉంటాయి కదా, అవన్నీ టెంపరీగా అయితే క్యాన్సిల్ చేస్తారనమాట. సో దట్ విల్ ఎఫెక్ట్. అండ్ ఆల్సో మనకి ల్యాబ్స్, రీసెర్చ్ ఫెసిలిటీస్ అవన్నీ నేషనల్ డిఫెన్స్కి యూజ్ చేసుకోవచ్చు. వీసా రెన్యువల్ అండ్ రెసిడెన్స్ పర్మిట్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా కొంచెం మనకి ఇబ్బంది అవుతాయండి. సో మనకి ఈ టైంలో వార్ జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి అడగలేం కదా, మా వీసా రెన్యువల్ చేయండి ఇట్లాగా అని చెప్పేసి. సో అలాంటివి కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా అవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పాడవుతుంది అండ్ అది కూడా స్టూడెంట్స్కి మేబీ ఎఫెక్ట్ అవ్వచ్చు. బికాజ్ వన్స్ అగైన్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేకపోతే అది కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా, అలాంటివి అనమాట. అండ్ ఒకవేళ సిచ్యువేషన్ మరీ సీరియస్ అయితే మాత్రం మనకి రిటర్న్ హోమ్ అలర్ట్ కూడా ఇస్తారు ముందుగానే. బికాజ్ ఇన్ జర్మనీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సీరియస్. సో యూ
హ్యావ్ టు రిటర్న్ టు హోమ్ కంట్రీ అని చెప్పేసి ఒక అలర్ట్ వస్తుంది. ఆ టైంలో మనం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే. బట్ మనకేమనిపిస్తుందంటే మనం జర్మనీలో ఉన్నప్పుడు మన దాకా అన్నీ రావండి. వార్ ఏరియాస్ అనేవి అవి కొన్ని టార్గెటెడ్ ఏరియాస్ ఉంటాయి. సో ఆ టైంలో ఇక్కడ ఏం జరగట్లేదు కదా, జస్ట్ ఆ ఫియర్ మాత్రం అయితే ఉంటుందన్నమాట సైడ్ నుంచి వచ్చే అనౌన్స్మెంట్స్ వల్ల. బట్ కళ్ళతో అయితే మనం ఏం చూడం ఎక్సెప్ట్ ఇన్ న్యూస్. మీరు ఎలా ఇండియాలో నుంచి చూస్తారో ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అట్లనే న్యూస్లో చూడడమే మేజర్గా జరుగుతుంది. సో ఆ టైంలో కొంతమంది వెళ్లకుండా ఉండిపోతారు ఇక్కడ ఏం జరగట్లేదు కదా అని చెప్పి. సో కొంతమంది మేబీ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు, మేబీ రిస్క్ ఎక్కువైతే అని చెప్పి అందరినీ వెళ్ళమంటారు అనమాట. సో ఇంకా అది కాకుండా యూజువల్గా వార్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు ఎఫెక్ట్ అవుతారంటే ఆ కంట్రీలో ఉండే యంగ్ మెన్ అనమాట ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది. సో జర్మనీలో జర్మన్ సిటిజన్స్, యంగ్ సిటిజన్స్ ఉంటారు కదా, మేల్ పర్సన్స్, వాళ్ళని ఫస్ట్ వారికి పిలుస్తారనమాట. దో దే ఆర్ ట్రైన్డ్ ఆర్ నాట్ ట్రైన్డ్, వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు కాకుండా ఇంకెవరైతే వెళ్తారంటే డ్యూయల్ సిటిజన్షిప్స్ ఉంటారు కదా. డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఇప్పుడు జర్మన్గా వాళ్ళు సిటిజన్షిప్ తీసుకొని ఆల్సో వాళ్ళకి ఇంకొక కంట్రీ సిటిజన్షిప్ కూడా ఉంటుంది, వాళ్ళని కూడా పిలిచే అవకాశం ఎక్కువ అనమాట ఇన్ కేస్ ఆఫ్ రిస్క్ లెవెల్ మోర్. ఇండియన్ సిటిజన్స్ మేల్ పర్సన్స్ని పిలుస్తారా చదువుకోవడానికి వచ్చినప్పుడు అంటే లేదండి, వాళ్ళనైతే అసలు పిలవరు అనమాట. వాళ్ళైతే వాళ్ళు అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్కి కొంచెం స్టూడెంట్స్ అయితే ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఎందుకంటే మనకి వార్ వచ్చినప్పుడు అందరికీ తెలిసిందే కదండి, ఆ టైంలో పార్ట్ టైం జాబ్స్ అయితే ఉండవు, ఫుల్ టైం జాబ్స్ కూడా 90% ఎఫెక్ట్ అయిపోతాయి. 90% కాదు 99% ఎఫెక్ట్ అవుతాయి. సో మనకి హౌసింగ్ రెంట్కైనా, గ్రాసరీకైనా, లేకపోతే మన డైలీ గూడ్స్కైనా, దేనికైనా సరే మనకి ఫండింగ్ కావాలి. పార్ట్ టైం జాబ్స్ లేనప్పుడు ఏంటంటే ఐదర్ ఇండియా నుంచి పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ సపోర్ట్ చేయాలి, లేదంటే ఇక్కడ వీళ్ళు సేవింగ్స్ అయినా పెట్టుకోండాలి. ఆ రెండు లేనప్పుడు ఏంటంటే చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఎవరో కొంతమంది కొంచెం కైండ్ హార్టెడ్ ఉండేవాళ్ళు ఒక 2 months రెంట్ అలాంటివి ఆపుకోగలరేమో, కానీ డైలీ గూడ్స్ ఉంటాయి కదా మనకి, ఫుడ్ అలాంటివన్నీ, అలాంటివి అయితే మనమే పెట్టుకోవాలి. కాబట్టి ఆ సేవింగ్స్ లేని వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఎమోషనల్గా కూడా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ అనమాట. బికాజ్ ఆ టైంలో ఫియర్ ఎక్కువ ఉంటుంది చాలా మందికి ఒకవేళ ఇంటికి వెళ్ళకపోతే మాత్రం. సో ఎమోషనల్లీ కూడా స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, ఫ్యామిలీ లేని వాళ్ళు ఎస్పెషల్లీ. సో ఇంకా ట్రావెల్ అండ్ మొబిలిటీ లిమిట్స్ కూడా చాలా పెరిగిపోతాయండి. బికాజ్ ఆ టైంలో మనకి బార్డర్స్ అనేవి చాలా టైట్ చేసేస్తారు అండ్ ఆల్సో మనకి ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తారనమాట. సో కంట్రీస్ దాటి వెళ్ళడం కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. సో అదొకటి కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ ఆల్సో ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ అనమాట. ఇంటర్నెట్ రిస్క్ లెవెల్ ఎక్కువ అయిపోయినప్పుడు ఇంటర్నెట్ డిస్టర్బెన్స్ కూడా ఉంటుందండి. ఆ టైంలో మనం హోమ్ కంట్రీకి కాల్ చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం ఇంటర్నెట్ స్టేబుల్గా ఉండదు కాబట్టి కాల్స్ అలాంటివన్నీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వస్తుందన్నమాట. ఆ టైంలో కొంచెం పేరెంట్స్ కానీ పిల్లలు కానీ భయపడే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో ఇవన్నీ జస్ట్ జరిగితే మాత్రమే జరుగుతాయి అని అయితే కాదనమాట, జస్ట్ ఇన్ కేస్ చెప్తున్నాను, ఇలా ఉండొచ్చు అని ప్రెడిక్షన్ మాత్రమే. సో వీటన్నిటిని పక్కన పెడితే మనం ఒకవేళ వార్ వస్తే ఏం చెయ్యొచ్చు, ఏం చేస్తే మనం సేఫ్గా ఉంటాము అనే వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ జర్మన్ గవర్నమెంట్ పాస్ చేశారనమాట, ఇలా ఉండండి, ఇవన్నీ ప్రికాషనరీ మెజర్స్ అని చెప్పి టీవీలో చెప్తూ ఉన్నారు న్యూస్లో. అలాంటివన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇక్కడ ఏం చెప్తున్నారు అనేవి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే, ఇలా ఏదైనా వార్ డిస్కషన్స్ ఏ కంట్రీలో అయినా జరుగుతున్నప్పుడు ఎవ్రీ సింగిల్ డే ఒక 5 minutes అయినా అప్డేట్స్ అయితే తెలుసుకోవడం బెటర్ అండి. దెర్ ఆర్ సమ్ ట్రస్టబుల్ ఛానల్స్ అనమాట, న్యూస్ ఛానల్స్, అవి నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఇలాంటి ఛానల్స్లో మీరు అప్పుడప్పుడు న్యూస్ చూస్తూ ఉంటే మీకు అప్డేట్స్ అయితే తెలుస్తాయి. అండ్ ద సెకండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఆల్వేస్ కొంచెమైనా జర్మన్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలండి. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? బికాజ్ బై మిస్టేక్ ఇఫ్ వార్ కమ్స్, ఇమాజిన్ ఇక్కడ వాళ్ళు నార్మల్ టైంలోనే మనతోటి ఇంగ్లీష్లో మాట్లాడరు అనమాట. ఒకవేళ వార్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ టెన్షన్లో ఉన్నప్పుడు మనల్ని బంకర్స్కి కానీ సేఫ్టీ ప్లేసెస్కి కానీ అలా పంపిస్తున్నప్పుడు మీరు ఎవరితో అయినా ఏమైనా మాట్లాడి తెలుసుకోవాలి లేదా ఒక వేలో వెళ్ళాలి, అలాంటప్పుడు మీకు జర్మన్ రాకపోతే వాళ్ళతో మీరు ఏమని మాట్లాడతారు? ఏం మాట్లాడలేరు కదా. సో బేసిక్ నాలెడ్జ్, లైక్ జస్ట్ ఒక బేసిక్ సింపుల్ కాన్వర్జేషన్ చేయడానికి కావాల్సిన లాంగ్వేజ్ అయితే ఆల్వేస్ మనం అదర్ కంట్రీలో ఉన్నాం కాబట్టి నేర్చిపెట్టుకోవాలన్నమాట. సో ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే చాలా యూజ్ అవుతుంది.
అండ్ మనకి ఇంకా అది కాకుండా అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాస్పోర్ట్ కానీ అండ్ వీసా కానీ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఇమిగ్రేషన్కి సంబంధించినవి, అలాంటివన్నీ ఆల్వేస్ కీప్ అప్డేటెడ్ అండి. చాలామంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఇంకా 1 monthలో వీసా అయిపోద్ది లేదా 2 monthsలో వీసా అయిపోద్ది అన్నప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా ఒక 3 months 4 months ముందే ఆల్వేస్ ట్రై టు అప్డేట్ అండ్ కీప్ ఆల్వేస్ రెడీ అనమాట. అండ్ ఆల్వేస్ మనం ఉండే ఏరియాలో ఎంబసీ పీపుల్ ఉంటారు కదా, ఇండియన్ ఎంబసీ, ఇండియన్ కాన్సులేట్ పీపుల్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే మీరు పెట్టుకోండి. అండ్ అక్కడ రిజిస్టర్ కూడా అవ్వచ్చు మీరు. అలాంటివన్నీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ ఉంటే బెటర్. అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కూడా. సో మీకు వార్ అలాంటివి వచ్చినప్పుడు ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అన్నీ ఖచ్చితంగా పనిచేస్తాయి అంటే పనిచేస్తాయి అని చెప్పలేము అనమాట. బట్ ఇన్ కేస్ సేఫ్టీ. సో ఇంకా అది కాకుండా ఒక ఎమర్జెన్సీ ప్లాన్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి ఉండాలన్నమాట. ఇక్కడ జర్మన్ గవర్నమెంట్ ఏం చెప్పారంటే ఒక 3 daysకి సరిపడా ఫుడ్ కానీ లేకపోతే ఇంకేదైనా ఐటమ్స్ ఉంటాయి కదా ఎమర్జెన్సీ ఐటమ్స్, అలాంటి కిట్ ఒకటి రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పారు. సో ఆల్రెడీ 50% ఆఫ్ ద పీపుల్ అందరు కొనేసుకున్నారు ఆ కిట్స్. జస్ట్ వాళ్ళు ప్రికాషనరీ మెజర్గా కొనుక్కొని పెట్టుకున్నారు. నేను ఆ కిట్లో ఏమున్నాయో కూడా మీకు ఇక్కడ వీడియోలో డిస్ప్లే చేస్తాను. First, we have the emergency radio. If you have no power and no batteries, you can charge it by using the hand crank. And then we have emergency ration. And this will feed up to 1 adult for 24 hours. And you can store it for 7 years. Products that should make people self-sufficient for at least 72 hours. After warning from NATO's chief and former Dutch Prime Minister Mark Rutte, more than 50% of Dutch people have bought emergency equipment or are planning to do so. And also అదే కాకుండా మీరు కాంటాక్ట్స్, మీ స్టూడెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, స్టూడెంట్ గ్రూప్స్తో ఆల్వేస్ కనెక్టెడ్గా ఉండండి. అండ్ ఆల్సో సేఫ్ ప్లేసెస్ ఉంటాయి కదా, లైక్ మీ ఫ్రెండ్స్ హౌసెస్ కానీ, అందరూ ఇక్కడొకరు అక్కడొకరు ఉండకుండా ఒక గ్రూప్గా ఉండడానికి ట్రై చేయాలన్నమాట అలాంటి టైంలో. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ముందు డిస్కస్ చేసింది ఒక 2 monthsకి 3 monthsకి సరిపడా సేవింగ్స్, అట్లీస్ట్ గ్రాసరీస్కి డే టు డే నీడ్స్కి కావాల్సిన అమౌంట్ అయినా కనీసం సేవ్ చేసి పెట్టుకోండి ఆల్వేస్. ఐ థింక్ అంతే అనుకుంటానండి. ఇవైతే కొన్ని బేసిక్ రూల్స్ అనమాట ఇక్కడ ఆల్రెడీ జర్మన్ గవర్నమెంట్ చెప్పినవి. సో అందరూ స్టే కామ్గా ఉండండి. ఇలాంటివన్నీ జరిగే అవకాశం అయితే లేదనమాట. బట్ ఇన్ కేస్ వస్తే మాత్రమే ఇలాంటివి ఉంటాయి అని చెప్పి ముందు జాగ్రత్తగా చెప్తున్నాం. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో అంత భయపడాల్సినవి ఏవీ లేవు. ఒకవేళ వారు వచ్చినా సరే మీరైతే స్టూడెంట్స్ని ఇక్కడికి పంపించవచ్చు. స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న బేసిక్ ప్రికాషన్స్ తోటి ఈజీగా వాటి నుంచి బయటపడవచ్చు అనమాట. జస్ట్ రూమర్స్ వినేసి కరెక్ట్ న్యూస్ చూడకుండా అలా జస్ట్ మీరు భయపడి పక్కన వాళ్ళని భయపెట్టేసి లేదా పేరెంట్స్ని భయపెట్టడం అలాంటివి ఏం చేయొద్దు అనమాట. జస్ట్ బీ కామ్ అండ్ జస్ట్ ఫాలో ప్రికాషనరీ మెజర్స్ అంతే. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే మన దాంట్లో ఇండియా టు జర్మనీ సిరీస్ అంతా ఉంది కదండి. సో ఎవరైనా ఫస్ట్ టైం ఇండియా నుంచి జర్మనీ వస్తుంటే వాళ్ళకి కావాల్సిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుందన్నమాట. ఒకసారి అన్ని వీడియోస్ చెక్అవుట్ చేయండి. అండ్ వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ బి హైలీ మోటివేటెడ్ ఫర్ మీ. అండ్ ఇవే కాకుండా ఫ్యూచర్లో నేను చాలా వీడియోస్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఈ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేసినా కూడా నేను ఐ విల్ టేక్ దట్ సజెషన్ అండ్ ఐ విల్ మేక్ మోర్ వీడియోస్ ఆన్ దట్ యాజ్ వెల్. అండ్ అంతే, బాయ్.